అయితే బావా కిక్కికి ఇలాంటి బస్సు ఉందా? కిక్కి ఇంట్లో దాసిదానికి కూడా ఇటువంటి డొక్కి కారు ఉండదు. కిక్కికి 20 కార్లు, ఒకటి బీచ్ వెళ్ళడానికి, ఒకటి షికారు వెళ్ళడానికి, ఒకటి తన వెళ్ళడానికి, ఒకటి స్టూడియో వెళ్ళడానికి, ఒకటి అనవసరంగా తిరగడానికి. కిక్కి అందం. ఆ కారులో కూర్చుని ఆ లైట్ల ముందు అలా 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 వెళుతుంటే ఆ చంద్రమండలంలో చంద్రుడు వెళ్ళినట్టు ఉంటుంది కానీ మనిషి వెళ్ళినట్టు ఉంటుంది. అబ్బా చూడాలి కానీ చెప్పడానికి వెళ్ళలేదు. ఓ ఏమందం, ఏం చందం. అమ్మ బాబోయ్, కార్లో 20 ఉంటే ఇంకా చీరలు ఎన్ని ఉంటాయో? ఎన్నా 20 బీరువాల చీరలు. అన్ని మామూలు చీరలు అనుకున్నావా? షిఫాన్, నైలాన్, జార్జెట్, కంచి కామాక్షి చీరలు, మధుర మీనాక్షి చీరలు, కాశీ విశాలాక్షి చీరలు. ఒక్కొక్క చీర 1000 రూపీస్ ఖరీదు. గోల్డ్ డ్రింక్స్, డైమండ్ నెక్లెస్, బంగారం. అబ్బా ఇంతెందుకు, కిక్కి కుక్క కూడా బంగారం కొలిసే గోల్డ్ చైన్. అమ్మో, అయితే కిక్కికి చాలా డబ్బు ఉండాలి. అమ్మ బాబోయ్, కిక్కికి ఎంత డబ్బు ఉందో ఆ అమ్మాయికే తెలియదు, పక్కన వాళ్ళకి అంతకంటే తెలియదు. ఆ అమ్మాయి ఇప్పుడు 25 సినిమాలలో మాత్రమే నటిస్తుంది. సినిమా ఒక్కంటికి 1,00,000 రూపాయలు మాత్రమే పుచ్చుకుంటుంది. దాన్ని బట్టి లెక్కేసుకో. గుండె గుబేలు మట్టుంది, బేరమంటది. అమ్మో, అంత అదృష్టం అందరికీ పడుతుందా? మై డియర్ కేటీ, అంటే కాత్యాయని అదృష్టం మన పట్టుకోదు, మనం వెళ్ళి అదృష్టాన్ని పిలకట్టుకోవాలి అంతే. ఇంతెందుకు, కిక్కి కూడా నీలాంటి పల్లెటూరు పిల్లే. నాలాంటి వాడి మాట విన్నది, తల్లిని తండ్రిని ఖాతరు చేయకుండా పట్నం పోయింది, అదృష్టం అందుకుందంతే. ఇప్పుడు అందరూ మా కూతురు, మా అమ్మ, మా చెల్లెలు, మా అక్క అని అందరూ ప్రవేశించారు. చిన్న సత్రకాలు తయారు చేసి పెట్టారు ఇల్లు. ఇప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఓ నిత్య కళ్యాణం పచ్చ తోరణ కింద ఉంది. ఇంతకు సాహసం ఉండాలి కాత్యాయని. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. కార్లు, చీరలు, నగలు. బావా నాకోసారి కిక్కిని చూపించావు? షేమ్ షేమ్. కిక్కిని నువ్వు చూడమేంటి? కిక్కి నిన్ను చూడడానికి నీ పాదం దగ్గరికి రావాల్సిందే. నీ గ్లామర్, నీ బ్యూటీ, నీ అందం, నీ చందం, నీ రంగు, నీ చలాకి కిక్కికి ఎక్కడి నుంచి వస్తాయి? కుక్కలాడు కిక్కి. నువ్వంటే చాలు, ఇప్పుడే మెడ్రాస్ తీసుకొస్తాను. నాకెందుకో భయంగా ఉంది బావా. నీకెందుకు భయం? నేనున్నానుగా. మాస్టర్ పుణ్యంటే ఏమిటో నీకు మెడ్రాస్ లో చూపిస్తాను మన తలక.